తెరాస తీర్థం పుచ్చుకున్న 5 తెదేపా ఎమ్మెల్యేలకు సభాపతి మధుసూదనాచారి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి రఘు, స్పీకర్ ఎవరెవరికి నోటీసులు జారీ చేశారు, అందులో ఏమని పేర్కొన్నారు? తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వాస్తవానికి గతంలో 5 ఎమ్మెల్యేలు, కొద్ది రోజుల క్రితం మరో 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాతగా వివరించిన ఎర్రబల్లి దయాకర్ రావుతో పాటు నారాయణపేట శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డి, కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న, రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు వివేకానంద, ఈ 5 కూడా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చేరారు. అనంతరం దయాకర్ రావు స్థానంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత నియమించారు. అందుకు అనుగుణంగా టీడీఎల్పీ నేత వ్యవహరించిన రేవంత్ రెడ్డి పార్టీ మారిన 5 అనర్హత వేటు వేయాలని సభాపతి మధుసూదనాచారికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ 5 ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేకానంద గౌడ్, ప్రకాష్ గౌడ్, సాయన్న, రాజేంద్ర రెడ్డిలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని, వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన సభాపతి మధుసూదనాచారి 5 ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేరిన 5 ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి పిటిషన్ పై సమాధానం చెప్పాలని తాకీదులు జారీ చేశారు. ఇందుకు వారం రోజులకు వివరణ ఇవ్వాలని ఇవాళ తాకీదులు జారీ చేసి ఈ మేరకు శాసనసభ అధికారులు 5 శాసనసభ్యులకు నోటీసులు జారీ చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.